మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జన్మ జాతక చక్రం ప్రకారం 12 భావాలు, అట్లాగే మేషం నుండి మీనం 12 లగ్నాలు. మరి ప్రతి ఒక్కరు మేషం నుండి మీనం వరకు ఏదో ఒక లగ్నంలో జన్మిస్తారు. అంటే మేష లగ్నం అయితే కుజుడు అధిపతి, వృశ్చిక లగ్నమైన కుజుడు అధిపతి, వృషభ తుల లగ్నాలైన శుక్రుడు అధిపతి, మిథున కన్య లగ్నాలైన బుధగ్రహం అధిపతి, కర్కాటక లగ్నం అయితే చంద్రుడు, సింహ లగ్నం అయితే రవి, మకర కుంభ లగ్నాలైతే శని భగవానుడు, ధనస్సు మీన లగ్నాలైతే గురుగ్రహం. ఇట్లాగా లగ్నాధిపతి ఎట్లా ఉండాలి? మీరు ఏ లగ్నంలో జన్మించినా మీ లగ్నాధిపతి స్వరాశిలో ఉన్న, ఉచ్చరాశిలో ఉన్న, వర్గోత్తమం చెందిన. వర్గోత్తమం అంటే ఏంటంటే, ఇప్పుడు కర్కాటక లగ్నం వారు లగ్నాధిపతి చంద్రుడు లగ్నంలో ఉన్నారు లేదా ఉచ్చ పొంది ఉన్నారు, స్వరాశి ఉచ్చరాశి. మరి ఇట్లా ఉన్నప్పుడు అది స్వ అవుతుంది. అట్లా కాకుండా మీ లగ్నాధిపతి కర్కాటక లగ్నం అయ్యి చంద్రుడు ఇట్లా 12 భావాల్లో ఎక్కడ ఉన్నా సరే, అంటే సింహంలో ఉన్న, మిథునంలో ఉన్న, కన్యలో ఉన్న, తుల, వృశ్చిక, ధనుసు, మకర కుంభాల్లో ఉన్న, ఎక్కడ ఉన్న లగ్నాధిపతి నవాంశలో అదే రాశిలో ఉండాలి. వర్గోత్తమం అంటారు. సింహలగ్నం అనుకోండి, రవి లగ్న చార్ట్లో ఏ రాశిలో ఉంటారో అదే రాశిలో నవాంశలో కూడా ఉండాలి. దాన్ని వర్గోత్తమం అంటారు. మామూలుగా అయితే స్వరాశి ఉచ్చరాశి ఫస్ట్, తర్వాత భాగ్యాధిపతి. ఏ లగ్నం అయినా కానీ భాగ్యాధిపతి స్వరాశి ఉచ్చరాశిలో ఉండాలి. ఉండి స్వరాశి ఉచ్చరాశిలో ఉండి అది లగ్నానికి లగ్న చతుర్థ సప్తమ దశమ కేంద్రం అవ్వాలి, లేదా కోణావలు అవ్వాలి, 5, 9 అవ్వాలి. అంటే ఇప్పుడు ఇదే కర్కాటక లగ్న జాతకులు చంద్రుడు లగ్నంలో లేడు, ఉచ్చ పొందలేదు, వేరే ఏ రాశిలో ఏదో ఒక రాశిలో ఉన్నారు, అప్పుడు నవాంశలో అదే రాశిలో వర్గోత్తమం పొంది ఉన్నారు, అక్కడికి బాగుంది. మరి భాగ్యాధిపతి ఎవరు? కర్కాటక లగ్నానికి 1, 2, 3, 4, 5, 6, 7, 9 గురుగ్రహం అయ్యారు. అంటే ఈ గురుగ్రహం ఎక్కడుండాలి? కేంద్రాలు అవ్వాలి. కేంద్రాలు అవ్వాలంటే స్వరాశులు అయ్యి కేంద్రాలు అవ్వాలి, లేదా ఉచ్చరాశి అయ్యి కోణం అవ్వాలి. మరి ఈ కర్కాటక లగ్నానికి గురుడు లగ్నంలో ఉండాలి, అది ఉచ్చి పొందినట్టు. అది ఏమవుతుంది? కేంద్రం అవుతుంది. 1. మళ్ళీ 4 తులారాశిలో గురుడు స్వరాశి రాదు కాదు, ఉచ్చం కాదు, ఏమీ కాదు, అక్కడికి పని చేయదు. మరి ఇదే గురుడు కర్కాటక లగ్నానికి మకరంలో ఉంటే పని చేస్తుందా? పని చేయదు, నీచ పొందుతారు, భాగ్యాధిపతి నీచ, అక్కడ పని చేయదు. మరి ఇదే కర్కాటక లగ్నానికి 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 2 లగ్నంతో కలిపి 3 కేంద్రాలు అయిపోయి. ఎవరికి? గురుడికి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 భాగ్యస్థానం అయింది. 10లో మేషరాశిలో ఉన్నారనుకోండి, అది మిత్రరాశి అవుతుంది, అక్కడ పనిచేయదు. ఓన్లీ కర్కాటక లగ్న జాతకులకి చంద్రుడు ఎక్కడ ఉన్నా సరే నవాంశలో అదే రాశిలో ఉండి గురుగ్రహం ఈ మీనంలో కానీ లగ్నంలో కానీ ఉంటేనే ఇది అదృష్ట జాతకం. ఇట్లా ఉండి పాపగ్రహ వీక్షణ కూడా
ఉండకూడదు. ఉండలేనట్లయితే అదృష్ట జాతకం. ఇంకో ఉదాహరణ తీసుకొని చెప్పుదాం. అంటే లగ్నాధిపతి స్వ ఉచ్చ వర్గోత్తమం పొంది మంచిదని చెప్పుకున్నాం. అట్లాగే భాగ్యాధిపతి కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉంటే మంచిదని చెప్పుకున్నాం. కానీ ఆ కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు మళ్ళీ అది స్వరాశి ఉచ్చరాశి అవ్వాలి. ప్రతి లగ్నానికి చూసుకోండి మీ భాగ్యాధిపతి ఎవరు. ఇప్పుడు తులా లగ్నం ఉంది, లగ్నాధిపతి శుక్రుడింట్లోనే ఉన్నారు అంటే స్వరాశి. లేదా శుక్రుడు ఎక్కడ ఉచ్చు పొందుతారు? మీన రాశిలో ఉన్నారు, అది స్వరాశి, ఉచ్చు పొందారు. లేదు ఈ శుక్రుడు మేషరాశిలో ఉన్నారు, అప్పుడు నవాంశలో కూడా మేషంలోనే ఉంటే అప్పుడు ఇది వర్గోత్తమం. మరి ఇంక ఇదే తులాలగ్నానికి బుధుడు భాగ్యాధిపతి అయ్యారు, అప్పుడు బుధుడు ఎక్కడుండాలి? మిథునంలో ఉండాలి. మిథునంలో ఉంటేనే భాగ్యస్థానం అవుతుంది. కన్యలో ఉంటే ఉచ్చపట్టినప్పటికీ ఇది వ్యయస్థానం అయిపోయింది, పనిచేయదు. మరి ఇదే బుధుడు 1, 2, 3, 4, 5 కుంభం మకరం, ఇది స్వరాశి కాదు, ఉచ్చరాశి కాదు, ఇది పనిచేయదు. 1, 2, 3, 4 కేంద్రం పనిచేయదు. 5, 6, 7 అష్టమం అయింది బుధుడికి, వృషభ రాశి పనిచేయదు. అంటే బుధుడు ఒక్క మిథునంలో ఉంటేనే ఏర్పడుతుంది ఈ యోగం. ఇట్లా ఉన్న వాళ్ళు అదృష్ట జాతకులు చాలా ధనం కలిగి ఉంటారు, పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు, అన్ని రకాల భోగభాగ్యాలు అనుభవిస్తారు. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్ చార్ట్స్ మీరు కొన్ని చూస్తే అతి సులువుగా అర్థమవుతుంది. సింహ లగ్నం, లగ్నాధిపతి రవి ఎక్కడున్నారు? సింహంలో ఉన్నారు. లేదు ఈ 12 రాశిలో ఏదో ఒక రాశిలో ఉన్నారు. తులారాశిలో నీచం కదండి, ఓకే, లగ్నాధిపతి నీచ పొందారు, అప్పుడు వర్గోత్తమం చెంది ఉండాలి. అంటే నవాంశలో కూడా శుక్రుడింట్లోనే ఉండాలి తులారాశిలో, ఇది వర్గోత్తమం ఉంటుంది, అప్పుడు బలం ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే నీచ పొందారో శుక్రుడు వర్గోత్తమం లేకపోతే అది పనిచేయదు. అదే రవి సింహలగ్నానికి ఉచ్చ పొంది ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 భాగ్యంలో ఉచ్చు పొంది ఉన్నారు. ఇదే కుజుడు భాగ్యస్థానంలో ఉంటే అద్భుతమైన యోగం ఇది. మరి లేదు, ఇప్పుడు ఇక్కడ కుజుడు ఎక్కడ ఉండాలి? వృశ్చికంలో ఉండాలి. సింహలగ్నానికి కుజుడు భాగ్యంలో ఉన్న వృశ్చిక రాశిలో ఉన్న అద్భుతమైన ఫలితాలని అందిస్తారు. ఎందుకు? చతుర్థ కేంద్రం అయ్యింది, భాగ్యాధిపతి అయ్యి చతుర్థ కేంద్రంలో ఉన్నారు కాబట్టి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6. మరి ఇదే కుజుడు ఉచ్చ పొందారండి, మాకు భాగ్యాధిపతి మకరంలో ఉంటుందా? ఉండదు. ఉచ్చ పొందినప్పటికీ అది కేంద్రం కానీ కోణం కానీ అయ్యి ఉండాలి కంపల్సరీ. అట్లా అయితేనే అద్భుతమైన జాతకం సుఖంగా ఉంటుంది. అంటే
భాగ్యాధిపతి ఏ లగ్నానికి వచ్చినా చూడండి, ఏ లగ్నానికి అయినా సరే భాగ్యాధిపతి ఒకరు ఉంటారు. ఆ భాగ్యాధిపతికి వేరే ఆధిపత్యం వచ్చినా పక్కన పెట్టండి, ఆయన స్వరాశి కానీ ఉచ్చరాశి కానీ అయ్యి 1, 4, 7, 10 స్థానాల్లో ఉండి లేదా 5, 9లో ఉంటే అదృష్టమైన జాతకం 100%. లక్ష్మీ యోగం ఇది. ఇట్లా తీసుకోండి, ఒక కుంభలగ్న జాతకులు ఉన్నారు, లగ్నాధిపతి వ్యయాధిపతి అయ్యారు శని భగవానుడు. లగ్నాధిపతి వ్యయాధిపతి కూడా అయ్యారు. మరి శని భగవానుడు వ్యయంలో ఉన్నారు. అప్పుడు వర్గోత్తమంలో కూడా అదే మకర రాశిలో ఉండాలి, అప్పుడు శని భగవానుడు బలం ఇస్తాడు. లేదు స్వరాశే లగ్నంలో ఉన్నారు, అప్పుడు వర్గోత్తమం చెందకపోయినా పర్వాలేదు, లగ్నంలో ఉన్నారు కాబట్టి. శుక్రుడు భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నారు, ఇప్పుడు లక్ష్మీ యోగానికి వీళ్ళు అపర కుబేరులు. అట్లాగే మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. మరి ఇదే శుక్రుడిని గురువు చూసినా, ఇదే శని భగవాన్ని గురువు చూసినా, అంటే శుక్రుడి మీద కానీ మీ శని భగవానుడి మీద కానీ గురు దృష్టి ఉంటే, ఎవరికి? కుంభలగ్న జాతకులు. ఎందుకంటే గురుడు సహజ భాగ్య అధిపతి, ధనుస్సు రాశి. ఆయన దృష్టి ఈ రెండు గ్రహాల మీద ఏదో ఒక గ్రహం మీద ఉంటే మరింత అదృష్టకరమైన జాతకం 100%. ఇట్లా ఉంటుంది. అంటే కొన్ని యోగాలు మనకు ఉన్నప్పటికీ చాలా మంచి యోగం ఉందండి అని చెప్తారు, కానీ అది ఎంతవరకు అని తీసుకొని చూడాలి. అప్పుడు లగ్నాధిపతి దశ వచ్చినా భాగ్యాధిపతి దశ వచ్చినా అదృష్టకరమైన జీవితం మాత్రం 100% ఉంటుంది. అట్లాగే ఇలా ఉండి లగ్నాధిపతి నక్షత్రంలో ఇంకా ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహ దశలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఇట్లా ఇందా చెప్పిన రూల్స్లో అన్నీ జరిగి భాగ్యాధిపతి నక్షత్రంలో ఏదైనా గ్రహం ఉన్నా అది 100% యోగం. అందుచేత లగ్నాధిపతి భాగ్యాధిపతి ఈ విధంగా ఉన్నట్లయితే మాత్రం ఎవరికైనా అదృష్టకరమైన జీవితం మాత్రం ఉంటుందండి. ఆ దశలు వస్తే ఒకవేళ మరింత యోగవంతకమైన జాతకం, మరి రాలేదా మినిమం అంతా కూడా బాగానే ఉంటుంది. వస్తే మీరు కరెక్ట్ టైంలో సంపాదన వయసులో మంచి ఉద్యోగం వస్తే ఏమవుతుందండి, చాలా ఆలోచనతో కష్టపడి అప్పుడు శక్తి ఉంటుంది, ఆ ఉద్యోగాన్ని సమర్థవంతంగా చేసి ముందుకు తీసుకెళ్ళి పేరు ప్రతిష్టలు, జీతం అయితేనేమి ఏదైతేనేమి అలా వస్తుంది. మీకు ఈ యోగం ఒక పెద్ద అయిపోయి ఒక 60-70 ఏళ్ళకి వచ్చింది, కానీ యోగం వల్ల అన్నీ సమకూరుతాయి, కానీ అప్పుడు ఉద్యోగం చేయరు కదా, అప్పుడు ఆ యోగ ఫలితం కొంచెం తగ్గుతుంది, అలాగా ఉంటుంది. అందుకే ఏదైనా యోగాలు కలిగి ఉన్నాయి మనకి అంటే ఆ దశలు కూడా సరైన టైంకి వస్తే, అది సరైన టైంకి వస్తే సరైన మీకు కావలసినవన్నీ ఆటోమేటిక్గా సమకూరిపోతాయి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్కారం.